వన్ అవుట్ ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ 2 ఎండింగ్ లో వాళ్ళిద్దరికి త్రోడ్ పిచ్ పడబోతుంది అండ్ తను ఇన్సైడ్ పిచ్చే వేస్తానని చెప్పి మరి వేస్తాడు అండ్ ఆ బాల్ వేస్తున్నప్పుడు ఇన్సైడ్ వస్తుందని కోజ్మాకి తెలుసు అండ్ తను హిట్ చేస్తాడా హిట్ చేయడా అనేది బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తూ ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ కి హిట్ చేస్తాడా హిట్ చేయడా అని బాల్ వచ్చేటప్పుడే తెలుస్తుంది అని వాయిస్ వస్తుంది. సడన్ గా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అండ్ లీకాన్స్ టీమ్ ఓడిపోతూ ఉంటారు అండ్ ఓడిపోతారు కూడా. జనాలు అంటూ ఉంటారు అసలు మీరు ఆట ఆడనోళ్ళు అసలు ఏమి ట్రై చేయరు, మీరు ఎందుకని ఇసిరేస్తా ఉంటారు. అండ్ బాగా ఆడనోళ్ళు ఎవరంటే వాళ్ళు రిజైన్ చేసేస్తారు. రిజైన్ చేసి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. కోజ్మా సానికి చెప్తారు మా వాళ్ళకి గెలవలేదు అని. అండ్ కోజ్మా కూడా ఇది మీ ఫాల్ట్ ఏం కాదు, మీరు రిజైన్ చేశారు, బట్ గెలిచేటప్పుడు ఖచ్చితంగా రేట్ విఐపి సీట్ సెలబ్రేషన్ కి బుక్ చేస్తాను, అప్పుడు మీరు ఖచ్చితంగా రండి అని చెప్తాడు. అదే గుర్తుకొస్తుంది అండ్ ఏం చేయాలో అర్థం కాదు అండ్ సడన్ గా కదులుతాడు అండ్ మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. చూస్తే తను స్ట్రైక్ ఏరియాకి మధ్యలో వస్తాడు, ఆ బాల్ వచ్చి తనకి తగులుతుంది అండ్ మిగతా వాళ్ళు కావాలని ఇంటెన్షనల్ గా తగిలించుకున్నాడా, డెడ్ బాల్ అయింది అని అంటారు. అండ్ కోజ్మా తొకచిని చూసి ఈసారి నేను విన్ అయ్యాను కదా అని అంటాడు. అండ్ అక్కడికే ఆ లేడీ వచ్చి నో, ఆ బాల్ ఖచ్చితంగా స్ట్రైక్ జోన్ లోనే ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు అనగానే వాళ్ళు కూడా ఆ బాల్ స్ట్రైక్ జోన్ లోనే ఉంది అని చెప్తారు. అండ్ ఆ లేడీ కూడా చెప్తుంది ఈవెన్ జపాన్ లో అయినా స్ట్రైక్ జోన్ లోకి బ్యాటర్ అడ్డొస్తే పిచ్ స్ట్రైక్ గాని పరిగణిస్తారు కదా అని చెప్తుంది. అండ్ వెంటనే తోకచి వచ్చి రాంగ్, నేను ఓడిపోయాను, నువ్వు స్ట్రైక్ జోన్ ని తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు, నన్ను స్టార్టింగ్ లోనే కోజ్మా అడిగాడు స్ట్రైక్ జోన్ అంటే ఈ రెక్టాంగిల్ బాక్స్ లో పడితేనేనా అని. ఆ బాల్ స్ట్రైక్ జోన్ లో ఉన్నా లేకపోయినా దాంతో సంబంధం ఏం లేదు, ఆ బాక్స్ లో పడితేనే స్ట్రైక్, ఆ బాక్స్ లో పడలేదు కాబట్టి నేను ఓడిపోయినట్టే, ఇదిగో నా చెయ్యి, ఆ బ్యాట్ తో నా చెయ్యిని బిరక్కొట్టు, ఆడకుండా చెయ్యి అనగానే తన చేతిని పట్టుకొని నేను బ్రేక్ చేస్తానని ఎవరు చెప్పారు, నాతో పాటు వచ్చి ప్రొఫెషనల్ అవ్వు, అప్పుడు నువ్వు ఎక్కువ ఫ్యాన్స్ కి ఎక్స్పోజ్ అవుతావు, నువ్వు గ్యాంబ్లింగ్ చేయలేవు అండ్ ఇంకా అక్కడ పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ వస్తారు, అఫ్ కోర్స్ నీకు చాలా టాలెంట్ ఉంది, వాళ్ళని కట్టడి చేయొచ్చు, దయచేసి నీ స్ట్రెంత్ తో లీకాన్స్ టీమ్ ని గెలిపించు అని అంటాడు. అండ్ కట్ చేస్తే లీకాన్స్ టీమ్ ఓనర్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు అండ్ తనకి ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంటుంది అండ్ ఆ ఫోన్ లో మాట్లాడే వాళ్ళు ఒక సలహాదారులు ఆర్ టీమ్ కి ఆర్ కన్స్ట్రక్షన్ మొత్తానికి ఒక సలహాదారులు అనుకోవచ్చు. అండ్ అతను ఫోన్ చేసి కోజ్మా సాన్ ఇలా ఒక ప్లేయర్ గురించి చెప్పారు అనగానే ఓకే అని అంటాడు. అండ్ మళ్ళీ వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటుంది, 30 ఏళ్ల క్రితం లీకాన్ టీమ్ మొట్టమొదటిసారిగా ఛాంపియన్షిప్ గెలిచింది, ఆ తర్వాత ఇప్పటిదాకా గెలవలేదు అండ్ చివరి 2 సీజన్ లో లీస్ట్ ప్లేస్ లో ఉన్నారు, అయినా కానీ మోస్ట్ పీపుల్ అటెండింగ్ టీమ్స్ గా థర్డ్ ప్లేస్ లో ఉంది. అందుకు కారణం ఏంటంటే ఆ స్టేడియం కట్టించే విధానం 60,000 కెపాసిటీకి కట్టించారు అండ్ లోకల్ సపోర్ట్ వాళ్ళ టీం ప్రైడ్ కోసం వస్తున్నారు. అండ్ ఇంకోటి కోజ్మా వాళ్ళ హీరో అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు అండ్ ఆ ఓనర్ దగ్గరికి అడ్వైజర్ వస్తాడు. ఓనర్ కూడా అడుగుతాడు తన రెజ్యూమే చూసావా, నేను ఓన్లీ కోజ్మా సాన్ అడిగాడని నేను ఒప్పుకున్నాను, కానీ తను ఒక గార్బేజ్, మనకు అవసరం లేదు, మనం శాలరీ కాంట్రాక్ట్ ఇలేమని చెప్తాడు. అండ్ తొకచి టీం దగ్గరికి వస్తాడు, కినోసాకి జెర్సీ ఇస్తాడు అండ్ ఇంకోటి కూడా చెప్తాడు కోజ్మా సాన్ స్పెషల్ పర్మిషన్ తో నిన్ను టీం లోకి రానిచ్చాడు, ఓనర్ తో ఇప్పుడు వెళ్ళి శాలరీ కాంట్రాక్ట్ కి మాట్లాడాలి, నీ హోప్స్ ఎక్కువగా పెట్టుకోగాకు, తను బేస్బాల్ టీం బిజినెస్ ని ప్రాఫిటబుల్ తో కొలుస్తాడు. ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ తో ఉండాల్సిన టీం తన వీక్ ఇండస్ట్రీ వల్ల టీం ఇలా ఉంది, ఈ రోజు ఇండస్ట్రీ లాసెస్ ని బూడ్చుకోవడానికి ఈ టీం బిజినెస్ నడుపుతున్నాడు అని తొకచి అంటాడు. మీరు గెలవలేక టీం ఓనర్ పైన వేస్తున్నారని కానీ కినోసాకి కాలుతుంది, సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓనర్ దగ్గర యాటిట్యూడ్ చూపిగాకు అని అంటాడు. అండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు అండ్ అడ్వైజర్ కాలు దించు అంటే నువ్వే కదా ఇంకాక రిలాక్స్ అవ్వమని చెప్పావు అని అంటాడు. అండ్ ఓనర్ కూడా సరేలే ప్రొఫెషనల్ ప్లేయర్ అలాంటి వాళ్ళే మనకు కావాల్సింది, నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు స్పెషల్ పర్మిషన్ తో టీమ్ లోకి జాయిన్ అవ్వు, నువ్వు మెయిన్ కావాలనుకున్న ప్లేయర్ కాదు, అది నీకు అర్థమవుతుంది అనుకుంటా, సో అని చెప్పగానే అడ్వైజర్ భయపడతా చెప్తాడు మీకు ఈ ఇయర్ శాలరీ కాంట్రాక్ట్ ఇలేమని. అండ్ ఓనర్ వెంటనే పేపర్ తీసుకొని యాక్చువల్లీ ప్రీవియస్ రిజల్ట్స్ బట్టి శాలరీ కాంట్రాక్ట్ ఇవ్వాలి, సో నీ యూనివర్సిటీ లేదు, హై స్కూల్ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఉంది గ్యాంబ్లింగ్, 499 విన్స్ అండ్ 1 లాస్, ఇది ఒక స్టాటిస్టిక్స్ అని అంటాడు. అండ్ వెంటనే అది అవసరం లేదు, నాకు ఇయర్లీ ఆర్ కాంట్రాక్ట్ శాలరీ అక్కర్లేదు, నాకు ఒక్క వికెట్ తీస్తే 50 లక్షలు ఇవ్వండి అని అంటాడు. వాళ్ళకి మైండ్ పోతుంది, షాక్ లో ఉంటాడు ఓనర్ అండ్ అడ్వైజర్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ నేను మీకు రన్ ఇస్తే నేనే 5 కోట్లు ఇస్తానని చెప్తాడు అండ్ అడ్వైజర్ షాక్ లో ఉంటాడు. అండ్ ఓనర్ ఏమో
అవుట్స్ తో వేజెస్ తీసుకుంటావా? ఇది 1 outs కాంట్రాక్ట్ అనమాట. సరే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు. అండ్ సంతకం పెట్టేస్తాడు. అయిపోయి రేపటి నుంచి మన కాంట్రాక్ట్ మొదలవుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ అడ్వైజర్ ఏమో ఇలాంటి డీల్ కి మనం ఒప్పుకోవటం కరెక్టేనా అనగానే తనే ఒక ఫోల్ అనుకుంటే ఇక్కడ కూడా ఒక ఫోల్ ఉన్నాడు. అండ్ పిఏని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఒక పిక్చర్ లీస్ట్ యావరేజ్ ఇచ్చిన రన్స్ ఎంత అనగానే ఆ పిఏ చెప్తాడు లాస్ట్ ఇయర్ యోషిదా ఈగల్స్ టీం నుంచి 2.7 రన్స్ యావరేజ్ అని చెప్తాడు. అండ్ క్యాలిక్యులేట్ చేసుకోమంటాడు. మినిమం 2.7 రన్స్ యావరేజ్ గా తను ఇచ్చిన మనకి ఎంత వస్తాయో క్యాలిక్యులేట్ చేయమంట. అండ్ ఆ అడ్వైజర్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. మాక్సిమం తను 27 అవుట్స్ చేసిన అంటే మొత్తం 9 ఇన్నింగ్స్ ఉంటాయి. 3 అవుట్స్ చేస్తే ఇన్నింగ్స్ అయిపోయింది. 27 అవుట్స్ చేసిన అండ్ తను 2.7 రన్స్ ఇచ్చిన జీరోకి వచ్చేస్తుంది. అక్కడ క్యాలిక్యులేటర్ లో జీరో వచ్చేస్తుంది. సో తను ఒకవేళ అవుట్స్ చేయకపోయినా ఎక్కువ రన్స్ ఇచ్చిన మనకే ప్రాఫిట్. తను ఒక స్మార్ట్ గాయ్ అనుకుంటున్నాడు. కానీ తను జస్ట్ ఫూల్ అని చెప్పేస్తాడు. అండ్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు ప్రీ సీజన్ గా ఒక 3 మ్యాచెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ టీమ్ కి మేనేజర్, కోచ్ అండ్ టీమ్ మొత్తం డగ్అవుట్ లో ఉంటుంది. 2 ఇన్నింగ్స్ అయిపోతాయి అండ్ 8 రన్స్ ఆల్రెడీ ఇచ్చుంటారు. మేనేజర్ ఏంటి 2 ఇన్నింగ్స్ లోనే 8 రన్స్ మనం ఓడిపోయేటట్టున్నామే అనగా కోచ్ వెళ్ళి సరే న్యూ పిక్చర్ ని ట్రై చేద్దామా అనగానే తొకుచిని వార్మప్ అవ్వమంటారు. తొకుచి ఏమో అది అవసరం లేదని స్మోకింగ్ చేస్తా ఉంటే వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ మేనేజర్ కోపం వస్తుంది. అండ్ అక్కడే ఉన్న క్యాచర్ తన పేరు ఇదేగుచి, నువ్వు స్టార్టింగ్ మ్యాచ్ ఇలా చేస్తున్నావు, ఇది నాన్ స్మోకింగ్ ఏరియా అని నీకు తెలీదా, కనీసం వార్మప్ అయినా చెయ్యాలి కదా అని అంటాడు. అండ్ వెంటనే కినోసాకి వచ్చి తీసుకెళ్లి నువ్వు ఆల్రెడీ స్పెషల్ పర్మిషన్ తో వచ్చావు అండ్ టీమ్ ని కూడా నువ్వు ఇప్పుడు ప్రొవోక్ చేస్తే ఎలా, అండ్ పైగా కోజ్మసాన్ ఇన్సిడెంట్ కూడా ఉంది. ఒకవేళ నువ్వు లేకపోతే కోజ్మసాన్ ఈ ప్రీ సీజన్ ఆడేవాడు. అందరి మైండ్ లో అదే ఉంది, నీ వల్లే కోజ్మసాన్ ఆడలేకపోతున్నాడని. అండ్ వెంటనే తనని థర్డ్ ఇన్నింగ్ కి పంపిస్తారు. అండ్ ఓనర్ డ్రింక్ చేస్తా ఉంటాడు సాయంత్రం పూట. అండ్ వెంటనే పిఏ వచ్చి చెప్తాడు మనం 8-0తో ఓడిపోయామని. అండ్ ఓనర్ నవ్వుతాడు, న్యూ పిక్చర్ కూడా ఏం చేయలేకపోయాడా. అండ్ ఇంకోటి చెప్పాలి అనగానే ఏంటిది అని అంటాడు. తొకచి థర్డ్ ఇన్నింగ్ నుంచి వచ్చాడు, 9th ఇన్నింగ్ దాకా పిచ్ చేశాడు. అప్పటిదాకా పిచ్ చేశాడు. తన మైండ్ లో ఏంటంటే 8 రన్స్ తను ఇచ్చాడేమో అనుకుంటాడు. అండ్ పిఏ చెప్తాడు తను ఒక్క రన్ కూడా ఇవ్వలేదు, మొత్తం 21 బ్యాటర్స్ ని అవుట్ చేశాడని. 21 బ్యాటర్స్ అంటే 21 బ్యాటర్స్ ఉంటారు, వాళ్ళే వస్తా ఉంటారు. పిఏ ఒక బిల్ ఇస్తాడు, ఇది తొకిచి ఇచ్చాడని. అండ్ దాంట్లో తనకి ఇవ్వాల్సిన బిల్ ఉంటుంది. దాని తర్వాత మ్యాచ్ కోబే టీమ్ కి అండ్ లీకాన్స్ టీమ్ కి జరుగుతుంది. 8th ఇన్నింగ్స్ లో తను వచ్చి 9th ఇన్నింగ్ దాకా వేసి 6 బ్యాటర్స్ ని అవుట్ చేస్తాడు, ఒక్క రన్ కూడా ఇవ్వకుండా. అండ్ ఓనర్ కి కోపం వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత మ్యాచ్ కి కామెంటరీ జరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడికి కోచిమసాన్ ఒక గెస్ట్ గా వస్తాడు కామెంటరీగా. తనకి ఇంజురీ అయింది కాబట్టి తనని పిలుస్తారు కామెంటరీ చేయడానికి. అండ్ థర్డ్ మ్యాచ్ లో తొకచిని స్టార్టింగ్ పిక్చర్ గా తన నేమ్ ఇస్తారు. అండ్ కామెంటరీ కూడా స్టార్టింగ్ పిక్చర్ గా తను ఫస్ట్ టైం చేస్తున్నాడు, తనకి నెర్వస్ ఉంటదేమో అని డగ్అవుట్ లో చూస్తే తను పడుకొని ఉంటాడు. అండ్ మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ వెంటనే మౌండ్ మీదకి వచ్చి, మౌండ్ అంటే తన పిచ్చింగ్ వేసే ఏరియా, అండ్ మౌండ్ మీదకి వచ్చి సరే స్టార్ట్ చేద్దాం అనగానే వాళ్ళు షాక్ అవుతారు. అనుకున్న ఎంపైర్ కూడా వార్మప్ చేయరా అనగానే అవసరం లేదని అంటాడు. అండ్ అవతల ఉన్న టీమ్ కి షాక్ అవుతారు, అసలు తను వార్మప్ కూడా చేయడాడు. అండ్ బ్యాటర్ ఏమో నీకు నేనేంటో చూపిస్తానని నిలబడితే 3 స్ట్రైక్స్ అవుతాయి. అండ్ ఇన్నింగ్స్ గడుస్తూ ఉంటది. 3 ఇన్నింగ్స్ అయిపోతాయి, 0-0 ఉంటుంది. అండ్ అవతల పిక్చర్ వేరు కవానక. అవతల పిక్చర్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు బ్యాటర్స్ ఏమో తనంత పెద్ద ఏం లేదులే, స్పీడ్ ఏం లేదులే, ఈసారి కొట్టేస్తాంలే అని పిక్చర్ కి చెప్తా ఉంటాడు. అండ్ పిక్చర్ కూడా ఒక మాట అంటాడు, నేను ఫైన్ గానే ఉన్నాను, మీరు రన్స్ చేయండి అని అంటాడు. అండ్ వాళ్ళు కూడా ఆ రన్స్ చేసేస్తాం, తను ఏం పెద్ద లెక్క కాదు, ఈ ఇన్నింగ్స్ లో చేసేస్తాం అని అంటారు. అండ్ కవానక మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇంత రిలాక్స్ గా ఉన్నారండి ఈ ఫూల్స్, తను ఎంత టెరిఫైయింగ్ పిక్చరో వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. అండ్ 7th ఇన్నింగ్స్ లో లీకాన్స్ టీమ్ ఒక రన్ స్కోర్ చేస్తారు. కవానక షాక్ లో ఉంటాడు. కవానకకి మండి సరే ఇక్కడ నుంచి గెలవను, జస్ట్ ఒక హిట్ అయినా కొట్టండి, వాళ్ళు షాక్ లో ఉంటారు ఆ బ్యాటర్స్. అండ్ తొకచిని నోటిఫై చేసింది ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళే ఇదేగుచి. తనం వణుకుతా ఉంటాడు క్యాచ్ పట్టేటప్పుడు. అండ్ 8th ఇన్నింగ్స్ కూడా 0 అయిపోతుంది. 9th ఇన్నింగ్ లో బ్యాటర్స్ కి అర్థమవుతుంది వాళ్ళు ఫేస్ చేసేది ఒక ఇంక్రెడిబుల్ పిక్చర్, ఒక మాన్స్టర్ అని. 9th ఇన్నింగ్ కూడా అయిపోతుంది 1-0తో. లీకాన్ టీం గెలుస్తారు. ఓనర్ బల్ల కేసు గుద్దుతాడు, తను నాతోనే ట్రిక్స్ ప్లే చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ టోటల్ గా ఈ 3 మ్యాచెస్ పైన తొకచికి ఇవ్వాల్సిన మనీ 27 కోట్లు. అండ్ ఎండింగ్ లో కోజ్మాని కలవటానికి ఇదేగుచి వస్తాడు. కోజ్మసాన్ తను అమేజింగ్ ప్లేయర్, నేను చాలా ఫాస్ట్ గా వేసే పిక్చర్స్ ని చూశాను, బ్రేకింగ్ బాల్స్ వేసే పిక్చర్ ని చూశాను, కానీ తన లాంటి ప్లేయర్ ని ఇంతవరకు చూడలేదు. తను వేసే పిక్చర్స్ నార్మల్ స్పీడ్ లోనే ఉంటాయి అండ్ స్పీడ్ ని వేరీ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు స్లో బాల్ వేస్తాడు, స్ట్రైక్ జోన్ లో వేస్తున్నా కానీ ఒక్క బ్యాటర్ కూడా కొట్టలేకపోతున్నాడు. నాకే అర్థం కావట్లేదు తన కళ్ళతో ఎలా చూస్తున్నాడు బ్యాటర్స్. నేను క్యాచింగ్ చేసేటప్పుడు నా కాళ్ళు షేక్ అవుతున్నాయి, ఇప్పుడు కూడా షేక్ అవుతున్నాయి అని చెప్తాను. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 3 జపనీస్ లో ఎన్ అని ఉంటుంది.
ఉంటుంది. నేను మన రూపీకి కన్వర్ట్ చేసి మీకు అర్థం కావడం కోసం అది చెప్తున్నాను. అండ్ మీకు ఇలా చెప్పమంటారా ఆర్ మిలియన్స్ బిలియన్స్ లో చెప్పమంటారా? ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతుంది. నేను కూడా చెప్పడం మర్చిపోయాను, వ్యూస్ ఎక్కువ వస్తే వీడియో లెంత్ కూడా పెంచుతాను. ఎక్కువ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబే రికమెండ్ చేస్తుంది. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్